ఈ క్లాస్లో మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, వెన్ వీ హ్యావ్ టు యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాలు ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నేర్చుకుందాం. అయితే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని ఎలాంటి మాటలు, ఎలాంటి విషయాలను ఇందులోని ఉపయోగించాలంటే అలవాటుగా చేయి పనులను, అంటే మనం అలవాటుగా చేస్తూ ఉంటాం కొన్ని పనులు, వాటిని, నిత్య సత్యములను, నిత్యము చేయి పనులను, ఒక పథకం ప్రకారము భవిష్యత్తులో జరుగు పనులను గూర్చి చెప్పినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ను రాయవలను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఎలాంటి వాక్యాలు, ఎలాంటి విషయాలు తీసుకోవాలంటే అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యములను, నిత్యము చేయి పనులను, ఒక పథకం ప్రకారము భవిష్యత్తులో జరుగు పనులను గురించి చెప్పినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ను రాయవలను. అవి ఎలా అనేది నేను తర్వాత క్లాస్లో చెప్తా. తర్వాత ఈ టెన్స్ నందు వెర్బ్ అనగా క్రియ మొదటి రూపం ప్రజెంట్ టెన్స్ను రాయవలను. అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని వెర్బ్ అనేది మొదటి రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే గో వెంట్ గాన్ ఉంది, ఇక్కడ గో వెంట్ గాన్ ఉంది కదా, ఈ గో వెంట్ గాన్లోని గో అనేది తీసుకోవాలి మనం. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లోని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని గో అనేటువంటి వెర్బ్ మాత్రం తీసుకోవాలి. ఓకేనా. తర్వాత వాక్యమనందల సబ్జెక్ట్ అంటే వాక్యములో ఉన్నటువంటి యొక్క సబ్జెక్టు అంటే కర్త థర్డ్ పర్సన్ సింగులర్ అయినచో వెర్బ్ యొక్క ప్రజెంట్ టెన్స్ రూపమునకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. మరి ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ అనగా ఎవరంటే ఐ ఆమ్ స్పీకింగ్ హియర్, ఐ ఆమ్ ఫస్ట్ పర్సన్, యూ ఆర్ లిజనింగ్ హియర్, యూ ఆర్ సెకండ్ పర్సన్, యూ అండ్ మీ, వీ బోత్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఎనదర్ పర్సన్, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ కాల్డ్ థర్డ్ పర్సన్. అంటే మూడో వ్యక్తి, అంటే థర్డ్ పర్సన్ అనగా ఎవరో మూడో వ్యక్తి అనమాట. అతను ఒక్కళ్ళై ఉండాలి. ఒక్కళ్ళంటే ఏంటి, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఎనీ నేమ్ అలాంటి అయినప్పుడు ఆ యొక్క అలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు వెర్బ్ యొక్క అప్పుడు మనము ఏంటి, ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ మనము మాట్లాడే మాటలలోని, ఆ సెంటెన్స్లోని, ఆ వాక్యాలలోని అలాంటివి ఉపయోగించినట్లయితే ఆ యొక్క ప్రజెంట్ టెన్స్ రూపమునకు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను వెళతాడు అంటే ఈ గోస్ అనాలి, గో అనకూడదు. అతను వస్తాడు అంటే ఈ కమ్స్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను వెళతాడు అనుకోండి, ఈ గోస్ అనాలి, అంతేగాని గో అనకూడదు. అంటే ఏం చేయాలి, మనము ఈఎస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అకార్డింగ్ టు సిచ్యువేషన్, అంటే సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చాలి. అతను వస్తాడు అంటే ఈ కమ్స్ అనాలి, అతను వస్తాడు, ఈ కమ్స్ అనాలి కానీ ఈ కమ్ అనకూడదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉన్నదో ఆ వెర్బ్కి సందర్భాన్ని బట్టి ఎస్ కానీ, ఈఎస్ కానీ చేర్చుకోవాలన్నమాట. ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ విధానం. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఈ కానీ, షీ కానీ, ఇటు కానీ తర్వాత క్లాసులలో మీకు క్లుప్తంగా చెప్పడం అనేది జరిగిద్ది. అయితే ఇక్కడ మనకి ఐఎస్ అనేది కూడా క్రైస్, అతను రోజు ఏడుస్తాడు, ఈ క్రైస్ డైలీ అంటే ఐఎస్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రైస్, అతను రోజు ఏడుస్తాడు అనుకోండి, ఈ క్రైస్ అంటే సందర్భాన్ని బట్టి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చాలి. ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం మాట్లాడేటప్పుడు ఈ యొక్క వ్యక్తులు ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఇలాంటి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ చేర్చి మాత్రమే మాట్లాడాలి. వీ హ్యావ్ టు యాడ్ బిసైడ్ ఆఫ్ దట్ వెర్బ్ ఎస్ఆర్, ఈఎస్ఆర్, ఐఎస్, దెన్ ఓన్లీ దే ఆర్ కరెక్ట్, అదర్వైజ్ దే విల్ నాట్ కరెక్ట్. అందుకే మనము తర్వాత క్లాసులలోని ఇవి క్లుప్తంగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. ఓకే, ఇప్పుడు మనకి అలవాటుగా చేయి పనులు ఏంటంటే ఇంగ్లీష్లోని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. అలవాటుగా చేయి పనులు ఏంటంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, నేను ప్రతిరోజు వార్తాపత్రిక చదువుతాను.
వీ స్పీక్ ఇంగ్లీష్ డైలీ, మేము ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాము. షీ గోస్ టు మార్కెట్ డైలీ, ఆమె ప్రతిరోజు మార్కెట్కి వెళుతుంది. తర్వాత షీ వాచెస్ టీవీ డైలీ, షీ వాచెస్ టీవీ డైలీ, ఆమె రోజు టీవీ చూస్తాయి. ఇలాంటి అలవాటుగా చేయ పనులు అనమాట. తర్వాత నిత్య సత్యములు. నిత్య సత్యములు అనగా ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటారు వాటిని, ఇంగ్లీష్లోని యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అనగా ఏంటంటే ఎలాంటి మార్పు లేకుండా, వాటి జీవిత కాలంలోని ఎలాంటి మార్పు లేకుండా జరిగే వాటిని యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. అంటే ఎలాంటి మార్పు అనేది ఉండదు, వాటికి ఎప్పుడు కూడా ఎలాంటి మార్పు లేకుండా నిరంతరం జరిగేటువంటి వాటిని మనము ఇంగ్లీష్లోని యూనివర్సల్ ట్రూత్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఏంటి? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎలాంటి మార్పు లేకుండా జరిగే చర్య, దినచర్య, ప్రతిరోజు జరిగే క్రియ, పని. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. ఇది కూడా ఎల్లప్పుడూ జరిగే పనే, మార్పు లేకుండా జరిగే పని అనమాట. సూర్యుడు పడమరన అస్తమించటం, సూర్యుడు తూర్పున ఉదయించటం, ఈ రెండు కూడా నిరంతరం జరిగే పనులే. తర్వాత ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరగటం అనేది కూడా నిత్య సత్యమే. భూమి సూర్యుని చుట్టూ తిరగటం కూడా నిత్య సత్యమే. యూనివర్సల్ ట్రూత్స్ అనగా ఏంటంటే నిత్య సత్యాలు అనమాట. భూమి నిరంతరము సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఇంగ్లీష్లోని ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అంటాం. లెమన్స్ టేస్ట్ సోర్, నిమ్మకాయలో ఎక్కడికి వెళ్ళి వాటి టేస్ట్ చూసినా పుల్లగానే ఉంటాయి. వేరెవర్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని టేస్ట్ మారదు. దే విల్ నాట్ చేంజ్ అట్ ఆల్. ఓకేనా? ఏ మాత్రం కూడా మార్పు అనేది ఉండదన్నమాట. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దేర్ టేస్ట్, వాటి యొక్క టేస్ట్లోనే ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఇలాంటి నిత్య సత్యములను మనము ప్రజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. నిత్య సత్యములు అంటే ఏంటి? సూర్యుడు తూర్పున ఉదయం